కిచెన్ చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం చెత్త చెత్త. ఇట్లనే తోమకుంటే వండుకున్నానే అనుకో, అసలు నైట్ నిద్రనే పట్టదండి, నిజం చెప్తున్నా. నైట్ కళలో కూడా ఈ గిన్నెలే వస్తాయి. అందుకే నైటే అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటా. క్లీన్ చేసుకోవడమే మంచిది, ఎందుకంటే దరిద్రం కదా, నిజం దరిద్రమే. అసలు నాకు తెలియదు, అట్లనే మొత్తం సింక్లో గిన్నెలన్నీ పెట్టి అట్లనే వండుకుంటుంది. ఎవరు నందుడి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, తన వీడియోస్ ఎక్కువ చూస్తాను నేను. తనని చూసి నేర్చుకున్నాను అన్నమాట. ఇట్లనే పెట్టి వండుకుంటే దరిద్రం తయారవుతుంది. అంటే మనం కొంతమంది ఉంటారు చూడు, ఎంత సంపాదించినా అసలు ఒక్క పైసా కూడా మిగలదు. ఇవన్నీ ఎందుకంటే ఊకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, ఊకే ఉర్రడం, ఇంట్లో గలీజ్ బూతులు తిట్టడం, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చెత్త. గిన్నెలు అయితే అసలు పురుగులు వడ్డ మొత్తం చెత్త చెత్త అయినా కూడా కొంతమంది అసలు గిన్నెలు తోమని కూడా తోమరు. అట్లా చేస్తే అసలు మంచిది కాదంట. నాకేం తెలుసు కానీ నేను అక్కడిక్కడ చూసి నేర్చుకునే. అందుకే అప్పటి నుండి ఆయనను ఫాలో అవుతాను అన్నమాట. చాలా ఇంకా మంచి మంచి విషయాలు చెప్తాడు ఆయన, మనకు యూజ్ అయ్యే విషయాలు, పూజల గురించి అవన్నీ. ఆయనను చూసే నేర్చుకున్నాను అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని పడుకోలేదే అనుకో, పొద్దున ఇవన్నీ చూస్తే మైండ్ మొత్తం అప్సెట్ అవుతుంది. అవునా కదా చెప్పండి. ఒకవేళ మీకు ఇవన్నీ కడగలేము, చేతన కాలేదని అనుకుంటే పక్కన పెట్టేసుకోండి. అంటే ఒక టబ్బులో వేసి ఒక పక్కన పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. మంచిగా పొద్దున్న లేచి డైరెక్ట్ స్నానం చేసుకొని దీపం ముట్టేసుకోవడమే. అట్లా ఉంటే బాగుంటుంది.